నిజాంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణానికి చింతిస్తూ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ 10 సంవత్సరాలు ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించిన గొప్ప వ్యక్తి అని వారు కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ తన వంతు సహాయ సహకారాలు అందించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, లింగం గౌడ్, మాజీ సర్పంచ్ కొమ్మాట సత్యనారాయణ, వై వెంకటేశం, మోహన్ రెడ్డి, బాజా రమేష్, సామల మహేష్, శ్రీనివాస్ నాయక్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, రాజేందర్ గౌడ్, బాగులు, నాగిరెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం. మన దేశానికి ఆర్థిక శాస్త్రవేత్తగా, గవర్నర్గా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేసిండు. ముఖ్యంగా మన తెలంగాణ ఇచ్చేటప్పుడు ప్రధానమంత్రిగా ఆయనే ఇచ్చిండు. కాబట్టి ఆయన కుటుంబము, ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఆ భగవంతుడు అన్ని విధాలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి నిజాంపేట కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినప్పుడు ఆయన సంస్కరణలే మన భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సంస్కరణలు ఏదైతే చిన్న పెట్టుబడులు ఉండేనో ఆ చిన్న పెట్టుబడి సాయం కింద అనేక సంస్కరణలు చేసిన మహా వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాగే సహకార చట్టం అయితే ఏదేందో 2005లో ఆయన గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని రూపొందించి అనేక సమస్యలకు దారితీస్తున్నటువంటి దాని ఇన్ఫర్మేషన్ చట్టాన్ని రూపొందించింది కూడా మన్మోహన్ సింగ్ గారే. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసి అనతి కాలంలోనే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అన్ని పార్టీలను కలుపుకొని కూడా యూపీఏ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు చేసిన మన్మోహన్ సింగ్ గారికి యావత్ ప్రపంచం కూడా నివాళులర్పిస్తూ కొన్ని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.